శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరియే నమః. సౌందర్యలహరిలోని 53వ శ్లోకం. దేవి యొక్క కన్నులయందున్న 3 రంగులు సృష్టి స్థితి లయలకు హేతువులని, ఇక్కడ అమ్మవారి కన్నులయందు ఉన్న ఎరుపు, తెలుపు, నలుపు ఈ రంగులు త్రిగుణములకు సంకేతంగాను, ఆ త్రిగుణములే త్రిమూర్తులుగాను ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. త్రినేత్రాలయందు త్రిగుణాలని చెప్పడం, దక్షిణ నేత్రం రజోగుణం, వామనేత్రం సత్వగుణం, పాలనేత్రం తమోగుణం. ఈ 3 నేత్రాలు బ్రహ్మ, విష్ణు, రుద్రులను సృష్టించడానికి శ్వేత, రక్త, శ్యామల వర్ణాలుగా, భగవతి నేత్రోత్పలమున బ్రహ్మ, విష్ణు, రుద్రులు ముగ్గురిని కూడా సృజించడం జరిగిందని శ్లోకంలో స్వామివారు వివరిస్తూ ఉన్నారు. భక్తత్రైవర్ణ్యం వ్యతికరితలీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రిదయమిద మీశానదైతే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రాన్ ఉపరతాన్ రజస్తత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివా. ఈశానదైతే ఈశ్వరుని యొక్క ప్రియురాలా. విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా, నీ కన్నుల ఎందలి 3 రంగులు ఒకదానితో ఒకటి కలుసుకోకుండా నీవు ధరించిన కాటుక చక్కగా విడివిడిగా కనపడేలా చేస్తోంది అంటున్నారు. విభాతి త్వన్నేత్ర త్రితయ, ప్రకాశిస్తున్న నీ 3 నేత్రాలు దేవాన్ ద్రుహిణ హరి రుద్రాన్, దేవతలైన బ్రహ్మ, హరి, రుద్రులను పునఃస్రష్టుం, తిరిగి సృష్టించడానికి, ఉపరతాన్, తనయందు లీనమైన వారిని, రజస్తత్వం, రజః సత్వ త్వం, ఇది గుణానాం, ఈ గుణములతో ఉన్న త్రయమివ, 3 త్రిమూర్తులను, బ్రహ్మాండాన్ని సృష్టించేందుకు వలసిన త్రిగుణములను తన కన్నుల యందే 3 రంగులుగా ఆ తల్లి దర్శింపచేస్తూ ఉన్నారు. ఓ ఈశానుని ప్రియురాల, కనిపిస్తున్న 3 నేత్రాలు అర్ధవలయాకారంగా విలాసము కొరకై తీర్చిన కాటుక కలవై, ఒకదానితో ఒకటి కలుసుకోకుండా తెలుపు, నలుపు, ఎరుపు అనే 3 వన్నెలు కలవై గతించిన జగత్ప్రళయ సమయాన నీయందు లీనమై ఉన్న బ్రహ్మ, విష్ణు, రుద్రులను, దివ్య ప్రకాశమూర్తులైన దేవ ప్రభువులను మరలా ఈ బ్రహ్మాండం నందు సృజించటానికి సత్వరజో తమో గుణత్రయాన్ని నీ కన్నుల యందు 3 రంగుల వలె ప్రకాశిస్తూ ఉన్నది. ఇలా సృష్టి స్థితిలయలకు హేతువైన అమ్మవారిని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు. మరోసారి అమ్మవారి యొక్క కన్నులను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు. మనల్నందరినీ అత్యంత పవిత్రులుగా చేయటానికి అమ్మవారు తన కన్నుల యందు ఆ 3 రంగులను 3 ప్రసిద్ధమైన నదులుగా మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు. పవిత్రీకర్తుం న పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రై అరుణధవళశ్యామరుచిభిః నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంభేదమనగం. ఏ పశుపతి పరాధీన హృదయే, పశుపతి అయిన శివునిపై హృదయాన్ని, చిత్తమును నిలిపిన తల్లి అంటూ, దయామిత్రైర్నేత్రై, దయకు మిత్రులైన అమ్మవారి యొక్క కన్నులు అంటే అమ్మనిక్కడ దయాసముద్రురాలుగా, అనంతమైన దయగల తల్లిగా మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు. పవిత్రీకర్తుం నా, మనల్ని పవిత్రులు చేయడానికి అమ్మవారు తన కన్నులలో నదః శోణో గంగా తపనతనయేతి అన్నారు. శోణా నది, గంగా నది, తపనతనయ అంటే యమునా నది, తపన అంటే సూర్యుడు, సూర్యపుత్రిక యమునా నది, ఈ 3ంటిని
అమ్మవారు తన కన్నుల యందు మనకు దర్శింపచేసి మనల్ని ఆ దృక్కులతో పవిత్రులను చేస్తూ ఉన్నారు. శోణ అంటే ఎరుపు రంగు, గంగా తెలుపు, తపనతనయ యమునా నది నలుపు రంగు. ధ్రువం అముం అంటున్నారు. ధ్రువం అముం అంటే ఇది నిశ్చయము. అమ్మవారి కన్నుల నుంచి ప్రసరిస్తున్న ఆ దృక్కులు మనల్ని అత్యంత పవిత్రులుగా చేస్తాయి. ఎంత పవిత్రులుగా అంటే శోణ, గంగా, తపన ఈ మూడిటి సంగమ స్థానంలో స్నానం ఆచరిస్తే మనకి ఎంతటి ఫలితం లభిస్తుందో అలాంటి ఫలాన్ని అమ్మవారు మనకి ప్రసాదిస్తున్నారు. మామూలుగా అయితే ఇది అసాధ్యమైనది. ఎలాగా అంటే 3 నదులు కలియుచున్నది త్రివేణి సంగమ స్థానమైన ప్రయాగయందు. ఆ నదులు గంగా, యమున, సరస్వతి. ఈ 3 నదుల సంగమ స్థానం అంతర్వాహినిగా సరస్వతి ఉంటూ మనల్ని పవిత్రులను చేస్తూ ఉంటుంది. అంతకంటే మరో పవిత్రమైన సంగమ స్థానం వారణాసి పట్టణం దాటిన తర్వాత గంగా నది బీహారు చేరిన తర్వాత శోణ, భద్రా నది వచ్చి చేరుతాయి. అయితే లోకంలో దృష్టం కాదు, మనల్ని పవిత్రం కావించడానికి ఏదా అదృశ్యమైన వీర్యవత్తరమైన సంగమ స్థానాన్ని ఆ దేవి మన కోసం ఆపాదిస్తోంది తన దృక్కుల చేత, దయచేత. ఇక్కడ అమ్మవారి యొక్క 3 నేత్రములు 3 రంగులు. అరుణత్వం రక్తరాజి యందు, ధవళత్వం తెలుపు అపాంగాన, శ్యామత్వం నలుపు కృష్ణమండలాన అంటే నల్లని గ్రుడ్డు యందు. ఈ 3 రంగులని ఇలా 3 నదులుగా చెప్పడం జరుగుతుంది. త్రయాణం తీర్థానాం ఈ 3 తీర్థనదులు మనల్ని పవిత్రులను చేస్తూ ఉన్నాయి. ఉపనయసి సంవేదమనగం. ఉపనయసి అంటే పొందజేస్తూ ఉంది అమ్మవారు. సంవేదమనఘం, సంవేదం అంటే నదీ సంగమ స్థానమును ఏర్పాటు చేసి అనఘం మన యొక్క పాపాలని తీసివేస్తోంది అమ్మవారు. అజ్ఞానులైన జీవులను కాపాడటానికి పశుపతి యందు లగ్నమైన చిత్తము కలిగిన దేవి దయారసము చేత తడుపబడిన మృదువైన ప్రసన్నములైన ఎర్రని, తెల్లని, నల్లని యగు శోడ, భద్ర, శ్వేత జల ప్రవాహమగు గంగా, నీల జల ప్రవాహమగు యమునా నదుల సంగమ స్థానాన్ని పాపులమైన మనల్ని పవిత్రులుగా చేయుట కొరకు మాకు సంపాదిస్తూ ఉన్నది. ఇది నిజం అంటూ ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు స్వామివారు. తర్వాతి శ్లోకం 55వ శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క నిమేష ఉన్మేషములే సృష్టి లయములకు హేతువులు అంటూ అమ్మవారిని మరోసారి ధ్యానం చేయిస్తున్నారు. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహ సంతో ధరణిధర రాజన్యతనయే తదున్మేషజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషస్తవ దృశా. ధరణిధర రాజన్యతనయే పర్వతములకు రాజైన హిమవంతుని కుమార్తె. తవ నీ యొక్క నిమేష ఉన్మేషాభ్యాం కనురెప్పలను మూయుట విప్పుట చేత ప్రళయముదయం యాతి జగతి. యాతి జగతి అంటే జగత్తు పొందుతోంది. ఏం పొందుతోంది అంటే ప్రళయం ఉదయం. ప్రళయం అంటే నాశనమైపోవడం, ఉదయం అంటే సృష్టింపబడడం. దేనితో? నిమేషం వల్ల, అమ్మ కనురెప్ప మూయటం వల్ల ప్రళయం ఏర్పడుతోంది. సమస్తం తనలో లయమైపోతుంది. అమ్మ ఉన్మేషం అంటే కనురెప్పలు తెరుచుట చేత ఉదయం అంటే సృష్టింపబడుతోంది. జగత్తుకు ఈ 2 ఎలా ఏర్పడుతున్నాయి అంటే అమ్మవారి యొక్క నిమేష ఉన్మేషముల వలన సృష్టించడము, లయించడం 2 జరుగుతున్నాయి. త్యాహ సంతో ఈ విషయాన్ని మనకి సంతులు వివరిస్తూ ఉన్నారు, సత్పురుషులు తెలియచేస్తూ ఉన్నారు. తదున్మేషజాతం నీ యొక్క ఉన్మేషం అనే క్రియ వల్ల జనించిన ఈ
జగత్తు అంతా. జగదిదం అశేషం ప్రళయతః. ఈ జగత్తు అంతా, అశేషమైన ఈ జగత్తు అంతా కూడా ప్రళయానికి గురి కాకుండా పరిత్రాతుం రక్షించడానికి శంకే పరిహృత నిమేషస్తవ దృశ. అమ్మవారు ఏం చేసిందట? నిమేషం అనే క్రియను వదిలిపెట్టేసినట్టుగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అమ్మవారు ఈ జగత్తును రక్షించడం కోసం తాను కనురెప్ప వేయటం మానివేసింది. శంకే పరిహృత నిమేష తవ దృశ. నువ్వు చూపులో నిమేషాన్ని పూర్తిగా వదిలిపెట్టేశావు. ఎందుకు? జగతిని రక్షించటానికై అంటూ ఈ శ్లోకంలో స్వామివారు వివరిస్తున్నారు. ఓ తల్లి పర్వతరాజకుమార్తె, నీ కనురెప్పలు మూత పడటం చేత జగత్తు అంతా కూడా లయమైపోతుంది, అంటే నీలో కలిసిపోతుంది. నీవు తిరిగి కనురెప్పలు తెరచుట చేత జగత్తు అంతా కూడా సృజింపబడుతోంది. ఈ ప్రకారం జగత్తు యొక్క ఉత్పత్తి నాశనాలకి నీ యొక్క నిమేష ఉన్మేషములే కారణం. అందువలన నీ యొక్క ఉన్మేషం వలన జనించిన, అంటే నువ్వు కనురెప్పలు తెరచుట చేత జనించిన ఈ అశేష ప్రపంచాన్ని కాపాడటానికి నీవు కనురెప్పలు మూయుట అనే క్రియని పూర్తిగా వదిలిపెట్టినట్టుగా అనిపిస్తోంది అంటూ వివరిస్తున్నారు. నిజానికి దేవతలు అనిమేషులు, అంటే వారికి కనురెప్ప మూయుట అనేది ఉండదు. ఈ విషయాన్ని కవి చమత్కారంగా దేవి యొక్క దయార్థ హృదయాన్ని మనకు వివరిస్తూ ఉన్నారు. తరువాతి శ్లోకం 56. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తోయే నియతమనిమేషస్య పరికా యంచ శ్రీర్బద్ధచదపుటకవాటం కువలయం జహతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. హే అపర్ణే, ఓ పార్వతీదేవి, తవ నీ యొక్క కర్ణే జప చెవుల సామీప్యానికి సతతం చేరి ఉంటాయి. ఏవి? అమ్మవారి యొక్క కళ్ళు. నయన అంటే కన్నులు. పైశూన్య చకితాహ, పైశూన్య చకితాహ అంటే చాడీలు చెప్పడం చేత భయం పొందినవయి. ఏవి? శపరికాహ చేపలు. అనిమేషాహ నిమేషములు లేనివై. తోయే నిలీయంతే, తోయే నిలీయంతే నీటి యందు దాక్కున్నాయి. ఎవరు చాడీలు చెప్తూ ఉన్నారు? చెవులు, కన్నులు ఒకదానికొకటి చాడీలు చెప్పుకుంటూ ఉన్నాయి. అప్పుడు ఈ చేపలు భయపడి నీటి యందు దాక్కున్నాయట. ఎందుకని? అమ్మవారి యొక్క కన్నులను చేపల వలె ఉన్నాయి అని పోల్చడం చేత అవి భయపడి సిగ్గుపడి దాక్కున్నాయి అంటున్నారు. అలాగే కువలయం అంటే ఇందీవరం కూడా. ప్రత్యూషే జగతి అంటే ఈ ఉషకాలాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి నిశిచ రాత్రుల యందు మాత్రమే ఉంటోందట. అంటే అమ్మవారి యొక్క కన్నులను కలువలతో పోల్చి చెప్పడం చేత అవి కూడా పగటి టైం వికసించడమే మానేసి రాత్రులు మాత్రమే వికసిస్తున్నాయట. ఆ రాత్రులందు వికసించే ఆ కలువల యందు అమ్మవారి యొక్క కన్నుల యందు ఉన్న లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి విఘటయ్య ప్రవిశతి. ఆ కలువల యొక్క రేకులను తెరుచుకుని దాని లోపలికి ప్రవేశించి ఉంటోందట. భావాన్ని ఒకసారి చూద్దాం. ఓ అపర్ణ, పార్వతీదేవి, నీ చెవుల సమీపానికి చేరిన నీ కనుదోయి ఆ చెవులకు తమ రహస్యాన్ని వెల్లడిస్తాయేమోనని భయపడినవై చేపలు రెప్పపాటు లేకుండా నీటి యందు తమ రూపం కనిపించకుండా దాక్కున్నాయి అని. అలాగే కలువలు కూడా నీ కన్నులతో పోల్చి చెప్పడంతో అవి కూడా పగటిపూట వికసించడం మానేసి రాత్రుళ్ళు మాత్రమే వికసిస్తూ ఉన్నాయట. రాత్రివేళ నేత్రకాంతి సౌభాగ్యలక్ష్మి నేత్రములను వదిలి నీలోత్పలముల యందు ప్రీతి చేత వాటిని కాపాడుట కొరకు వాని యందు
వసిస్తూ ఉందట. శ్రీమాత్రే నమః.